టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతుంది? టీడీపీ ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారిని స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తుందా? నిజమే అనిపిస్తుంది. ఎందుకు అంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అన్నారు. తర్వాత వెంటనే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు సీఎం అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏం కాదులే, వద్దులే, ఆజ్యం పోసుకుని వీళ్ళే, అన్నీ తెచ్చుకునేది వీళ్ళే. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో, లోకేష్ గారి సమక్షంలోనే మంత్రులే మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాం. ఒక ఎమ్మెల్యేలు మాట్లాడతారు. అధికార ప్రతినిధి హోదాలో మొన్న రాజేష్ మహాసేన గారు మాట్లాడితే, నిన్న దీన్ని కొనసాగింపుగా జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా దీన్ని కంటిన్యూ చేయటం అంతవరకు కరెక్ట్. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అధికారంలోకి రాలేదా? మీ పార్టీ అంటే లోకేష్ గారిని సీఎం చేయటం కోసమే మీరు అధికారంలోకి వచ్చారా అన్న తరహాలో ఇక్కడ ఉన్నటువంటి వాదన కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారేమో రాష్ట్ర అభివృద్ధి కోసం తనని తాను తగ్గించుకుంటూ ప్రజలను నెగ్గించాలనే ఉద్దేశంతో 21 సీట్లు తీసుకునే స్థాయి కాకపోయినా సరే, ఇంకా ఎక్కువగా అవకాశాలు ఉన్నా కూడా, అన్ని సర్వేలు ఆయనకు అనుకూలంగా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, అటు బీజేపీ వద్దన్నా సరే, మీకోసం నిలబడి గెలిపించినటువంటి పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. తన వ్యక్తిగతంగా ఇంకా మంచి అవకాశం ఉన్నా కూడా దాన్ని తీసుకువెళ్ళకుండా, పార్టీని అభివృద్ధి చేసుకోకుండా, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం దృష్టి పెడుతుంటే, మీరేమో లోకేష్ గారి సీఎంగా చేయాలనే దృష్టి ఎందుకు పెడుతున్నారు? రాష్ట్ర భవిష్యత్తు మీకు అవసరం లేదా? ఓన్లీ లోకేష్ గారి భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తు కావాలా అనుకునే తరహాలో ఉంది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి కింద స్థాయిని తగ్గించే ప్రయత్నం మీరు చేస్తున్నారు? అంటే అది ఏదో వైసీపీ చేస్తేనో ఇంకొకళ్ళు చేస్తేనో అనుకోవచ్చు. కానీ టీడీపీయే తనకి సహాయం అందించినటువంటి, తన కష్టాల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి జైల్లో ఉన్నప్పుడు ఏ జాతీయ నాయకుడు కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ టీడీపీ నాయకులే బయటికి వచ్చే ధైర్యం చేయలేకపోయారే? అలాంటి స్థాయి నుంచి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపి మేము కలిసి వెళతామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్కి చాలా మూలం. 3 పార్టీలే ఉంటేనే, కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారే చాలా బలం అని కూడా చాలామంది అభిప్రాయం. డెఫినెట్గా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చూడండి. ఇలాంటి చాలామంది నాయకులు, ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు చెప్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేదా మీరు కోవట్లను డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ గారు అనేస్తారు. కానీ పదే పదే టీడీపీలో ఎందుకు జరుగుతున్నాయి కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు ఈ 5 ఏళ్లలోనే సీఎం అవుతారని చెప్పి టీడీపీ నాయకులు జోస్యం చెబుతున్నారు. అసలు ఎవరి కోసం అవ్వాలి? ఒక విజన్ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు సీఎంగా చేసి హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ఆయనంటూ తాను ప్రత్యేక పాత్రను పోషించినటువంటి చంద్రబాబు గారిని కాదని లోకేష్ గారికి ఎలా ఇస్తారు? ఇవి చాలామందిలో ఉన్నటువంటి అపోహల, అనుమానాలు తెలియదు. కానీ కొంచెం ఆంధ్రప్రదేశ్ దృష్టి మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. డెఫినెట్గా లోకేష్ గారికి కానీ, చంద్రబాబు గారికి కానీ ఇలాంటి అవకాశం, ఆలోచన లేదు. కానీ మిగతా నాయకులు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే విధంగా ఉంది. కొంచెం జాగ్రత్త. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు కార్యక్రమాలు చేయాలి. మాట్లాడే ముందు వెనక ఇక్కడ వచ్చేటువంటి ఇన్వెస్టర్లని ఇబ్బంది పడే విధంగా కాకుండా, ఇన్వెస్ట్ చేసేటువంటి కంపెనీలను, వచ్చేటువంటి కంపెనీలని దారి మళ్లించే విధంగా మీ వ్యాఖ్యలు ఉండకూడదు అనేది చాలామంది వాదన. ఎందుకంటే గతంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటో తెలుసు. ఆయన ఎంత అరాచకంగా రాష్ట్రాన్ని దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళిపోయారో తెలుసు. ఒక కంపెనీని రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఇప్పుడిప్పుడే కంపెనీలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అమరావతి డెవలప్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరు మాట్లాడేటువంటి మాటలు డైవర్టింగ్ పాలిటిక్స్లా కనిపిస్తుంది. వచ్చేటువంటి కంపెనీలకు ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరూ విడిపోతారేమో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆయన చేతులకు వెళ్ళిపోద్దేమో, మనకెందుకు అనుకునే స్థాయికి తెచ్చుకోవద్దు. దృష్టి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన పవన్ కళ్యాణ్ గారు అవన్నీ తగ్గించుకుని ఆయన ప్రజలను నెగ్గించడం కోసం ఒక అడుగు వేశారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మోదీ గారు కూడా ఉన్నారు. కానీ టీడీపీ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా, లేదంటే వ్యక్తి పూజలు కాకుండా, పార్టీ భవిష్యత్తు గురించి కాకుండా, ఎలాగో చేసుకుంటారు, దాని గురించి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.